హాయ్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫర్ యూ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చాను. ఈ వీడియో ఏంటంటే కనుక ఇప్పటి వరకు నాకు తెలిసి అయితే ఏపీ అండ్ తెలంగాణలో కూడా ఎక్కడ తీయలేదు. ఎందుకంటే కనుక ఆ వీడియో మీ ముందుకు తీసుకురావడానికి కూడా నేను చాలా కష్టపడాల్సి వచ్చింది. మేము ఈ ప్రోడక్టే కాదు, ప్రతి ప్రోడక్ట్ అందరి దగ్గర ఉండేలాగా కాకుండా చాలా డిఫరెంట్ వేలో యూనిక్ మోడల్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఆ ప్రోడక్ట్స్ తీసుకొని వాళ్ళు కూడా చాలా సంతోషంగా బిజినెస్ చేసుకోవాలని డెవలప్మెంట్ గురించే ప్రతిసారి మేము ఆలోచిస్తాము. కాబట్టి ఆ ప్రోడక్ట్ ఏంటో కాదు మీకు క్లారిటీగా చెప్తున్నాను. స్టెయిన్లెస్ స్టీల్ నేమ్ బ్యాడ్జ్ అనమాట. నేమ్ బ్యాడ్స్లో చాలా వరకు ప్లాస్టిక్ చూసింటారు, అక్రలిక్ చూసింటారు, అల్యూమినియం చూసింటారు, అందరు చూసి ఉంటారు. ఇక్కడ మీకు ఈ నేమ్ బ్యాడ్జ్ ఎలా చేయాలి ఏంటిదన్నది కూడా నేను స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఇది మీకు మామూలు మ్యాగ్నెట్స్ ఏదైతే ఉందో ఆ మామూలు మ్యాగ్నెట్స్ అయితే కనుక ఉండే బ్యూటీలో కొంచెం తేడా ఉంటుంది. స్టెయిన్లెస్ స్టీల్కి సంబంధించినటువంటి మ్యాగ్నెట్ వల్ల యూజ్ ఏంటి, ఎలా ఉంటుంది అన్నది మీకు స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఒకసారి చూడండి. అది ఇలా మీకు స్టెయిన్లెస్ స్టీల్ మ్యాగ్నెట్ మనం బ్యాడ్జ్ ఏదైతే ఉందో ఇలా ప్రొవైడ్ చేస్తాము. సింపుల్ థింగ్, దీనికి కావాల్సినటువంటి సైజ్ ఏదైతే ఉందో అది ప్రింట్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ చేసుకొని పొడవు వెడల్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఇదేంటంటే 1 ఇంచ్ వచ్చేసి హైట్, 3 ఇంచ్ విడ్త్ అనమాట. క్లియర్గా వినండి, 1 ఇంచ్ హైట్, 3 ఇంచ్ విడ్త్ అనమాట. ఈ ప్రింట్ ఏదైతే రెడీగా ఉన్నప్పుడు ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ మనం ఏదైతే రెగ్యులర్గా చేస్తామో కీ చైన్స్ కానీ లేకపోతే అల్యూమినియం ఫ్రేమ్స్, గ్లాస్ ఫ్రేమ్స్ ఏదైనా కానీ చేసినట్టే 330 degrees సెంటిగ్రేడ్, 330 degrees సెటప్ అండ్ 120 seconds అనమాట. అది ఫిక్స్డ్ ఉంటుంది. ఇక్కడ మీకు ఈ ఏదైతే స్టెయిన్లెస్ స్టీల్ బ్యాడ్జ్ ఉందో ఇక్కడ మీకు ఒక లేయర్ ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, చాలా హెవీ డ్యూటీ బ్యూటిఫుల్ క్వాలిటీ ఉంటుంది. ఈ లేయర్కి ఇలా మనం ఒక ర్యాప్ వస్తుంది, అది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. చేసిన తర్వాత మనం ఏదైతే కనుక ఇక్కడ ప్రింట్ వేయాలనుకుంటున్నామో ఆ ప్రింట్ వేసేటువంటి ఇమేజ్ ఏదైతే ఉందో మనం తీసుకున్నది ఎగ్జాక్ట్లీ ఇక్కడ చూసుకోవాల్సి. మనం పెట్టేది ఎప్పుడైనా కూడా క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ఎక్కడ మన క్రాస్ లేకుండా ఉంచితే కనుక పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, జస్ట్ మనము హీట్ టేప్ ద్వారా దీన్ని ర్యాప్ చేస్తున్నాము 2 sides. మనకు మెజర్మెంట్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటే ఇమేజ్ అంత పర్ఫెక్ట్గా వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఇది మనం ఏ డిజైన్ అయినా చేసుకోనివ్వండి, ఏ డిజైన్ చేసుకున్నా కూడా ఎటువంటి కలర్ అయినా కూడా ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఇలా తయారు చేసుకున్న వెంటనే దీన్ని ఇలా పక్కన పెట్టేసుకుంటాము. జస్ట్ మనకు టెంపరేచర్ వచ్చిన వెంటనే దీన్ని ఎలా చేయాలి ఏంటనేది ఇంతకుముందు ఏదైతే చెప్పానో అదే వీడియో ప్రకారము మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇక్కడ విషయం ఏంటంటే మీరు మా వీడియో అన్నది ఎవరైనా కానీ డెఫినెట్గా స్కిప్ చేయకోకుండా కంటిన్యూస్గా చేస్తే అసలు మేము ఎక్కడ చేస్తున్నాము, ఎలా చేస్తున్నాము, దీంట్లో ఏమైనా మిస్టేక్స్ చేస్తున్నామో లేదన్నది మీకు క్లారిటీ వస్తుంది. ఎందుకంటే చాలామంది ఫార్వర్డ్ చేసుకుని వెళ్ళి అది మేము అలానే చేసాం రాలేదని కూడా అడుగుతున్నారు. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్ ఏంటంటే మేము ఏ వీడియో పెట్టినా దానికి సంబంధించిన రా మెటీరియల్స్ కానీ మెషినరీ కానీ దానికి సంబంధించి ఆల్ ఓవర్ ఇండియా ప్రోడక్ట్స్ మనం డెలివరీ చేస్తామండి. ఎందుకంటే మన దగ్గర 5-in-1 మిషన్ ఉంటుంది, 3D మిషన్స్ ఉంటాయి, ఫైబర్ మార్కింగ్ మిషన్స్ ఉంటాయి, లేజర్ కటింగ్ మిషన్స్, అక్రాలిక్ ఫోటో ఫ్రేమ్స్ మిషన్స్, ప్లాటర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దానికి సంబంధించిన మెటీరియల్స్ అన్నీ ఉంటాయి. ఇది మనం ఓన్లీ మెటీరియల్స్, ప్రోడక్ట్స్, తర్వాత దీనికి సంబంధించిన మిషనరీ సేల్సే కాదు, సర్వీస్ కానివ్వండి, ట్రైనింగ్ కానివ్వండి, అన్ని ప్లేసెస్కి ఉంటాయి. మనకు ఆల్ ఓవర్ ఇండియాలో మనకు ఆర్డర్లు వస్తున్నాయి. ప్రతి ఆర్డర్ని ఎటువంటి ప్రాబ్లం లేకుండా 100% సాటిస్ఫై అయ్యేటట్టుగా మేము ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఏదైనా మా తరపున ఏదైనా మీకు రిప్లై ఇచ్చేది కానీ లేకపోతే మీకు ఏదైనా కాల్ లిఫ్ట్ చేయలేకపోవడం, బిజీ షెడ్యూల్ ఉన్నవల్ల ఏదైనా కొంచెం లేట్ అయితే దయచేసి క్షమించండి. ఏదున్నా కూడా ఒకవేళ కాల్ లిఫ్ట్ చేయకపోతే వాట్సాప్లో పెట్టండి. ఏదైనా బిజీ షెడ్యూల్ అయిన తర్వాత డెఫినెట్గా మేము కాంటాక్ట్ అవుతాము. ఇప్పుడు చూడండి, ఆల్మోస్ట్ 278కి వచ్చింది. మనం ఏదైతే మనం చేసామో ఇప్పుడు మీకు ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను, ఎప్పుడైనా కానీ మిషన్లో మనం పెట్టేటప్పుడు కింద అన్నది మనకు ఆబ్జెక్ట్ ఉండాలి, పైన ప్రింటబుల్ ఉండాలి అనమాట. తర్వాత మనం ఈ పేపర్ ఒకటి వైట్ పేపర్ అనమాట, రెగ్యులర్ వైట్ పేపరు, దీన్ని ఇలా మధ్యలో మనం ఇలా చేసి పెడతాం. ఎందుకంటే కనుక ఏదైనా కానీ ప్రోడక్ట్ మనం ప్రింట్ వేసేటప్పుడు ఒకదాని నుంచి ఇంకొక దానికి మనకు కలర్ ట్రాన్స్ఫర్ కాకోకుండా, ప్రోడక్ట్ ఖరాబ్ కాకోకుండా టెఫ్లాన్ షీట్ యూజ్ చేస్తాము. టెఫ్లాన్ షీట్తో పాటు ఇలా పేపర్ కూడా యూజ్ చేస్తాం. ఎందుకంటే డబుల్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఇలా చేసినందువల్ల ఏమవుతుందంటే కనుక మీకు మిషన్ లైఫ్ కానీ ప్రోడక్ట్ ఖరాబ్ కావడం కానీ అట్లా ఇబ్బంది ఉండదు అనమాట. మిషన్ లైఫ్ కూడా చాలా బెస్ట్ వేలో ఉంటుంది. మీకు ఆల్మోస్ట్ 311, ఇంకా ఒక 10 secondsలో మీకు 330 వస్తుంది. ఒకసారి ఇక్కడ మీరు దగ్గరకు వచ్చి చూడొచ్చు, క్లారిటీగా క్రిస్టల్ క్లియర్గా ప్రతి ఒక్కటి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. మేము ఎక్స్ప్లెయిన్ చేసింది ఎందుకు చేస్తున్నామంటే మేము స్టెప్ బై స్టెప్ ప్రతి ఒక్కటి మమ్మల్ని చూసి మీరు గైడ్ అయితే కనుక దాన్ని బట్టి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫాలో అవ్వాలని చెప్పేసి. ఓకేనా, ఇప్పుడు ఆల్రెడీ 330 వరకు వచ్చింది. ఇక్కడ చూడండి, ఎప్పుడైనా కానీ ఇలా మనం పెట్టిన వెంటనే ఓకే క్లోజ్ చేసాము, టైం ప్రెస్ చేసాము, 120 seconds, 2 minutes అనమాట. 2 minutes తర్వాత నేను మళ్ళీ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అది ఎలా వచ్చింది ఏంటి అన్నది. ఎందుకంటే ఫుల్ లెంత్ వీడియో అయినా కూడా కొంతమందికి ఇబ్బందికరం మొత్తం చూడాలన్నా కూడా.
ఇక్కడ చూడండి, ఇప్పుడు ఆల్రెడీ ఒక 10 సెకండ్స్ లోపే వచ్చేసింది. ఇంకొక 3-4 సెకండ్స్ అయిపోతే ఆటోమేటిక్గా టైం కంప్లీట్ అయిపోతుంది. టైం కంప్లీట్ అయిపోయిన వెంటనే మనము మిషన్ ఓపెన్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏదైతే ప్రోడక్ట్ అయిందో ఇది కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా ప్రోడక్ట్ మనం పక్కన పెట్టేసి ఒక 2 మినిట్స్ ఆగాలి. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఎప్పుడు మనం చేయకూడదు అనమాట. ఇప్పుడు మనకు టైం అయిపోయింది. ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తున్నాం. క్వాలిటీ ఎలా ఉంది ఏంటన్నది. ఎందుకంటే వేడిగా ఉన్నప్పుడు ఎందుకు నేను ఓపెన్ చేయొద్దు అంటానంటే మనం ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా ఓపెన్ చేయకపోతే స్క్రాచెస్ పడడం అవన్నీ చూడాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, మీకు స్టెయిన్లెస్ స్టీల్ ఎంత బ్యూటిఫుల్గా కనపడుతుందో. ఇలా మీరు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్, ఎలా కావాలంటే అలా మీరు ఆల్రెడీ ప్రింట్ తీసుకోవచ్చు అనమాట. స్టెయిన్లెస్ స్టీల్ అనమాట ఇది. ఈ స్టెయిన్లెస్ స్టీల్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఎటువంటి స్క్రాచెస్ పడదు, కింద ఉన్న బ్రేక్ కాదు, వాటర్ వేసినా కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ చూడండి, ఇది ఇప్పుడు కింద వేసేస్తున్నాను నేను. ఓకే, ఇప్పుడు మళ్ళీ నేనంటే ఇప్పుడు ఈ ప్లేస్లో పడింది, ఇప్పుడు ఈ ప్లేస్లో వేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఇప్పుడు ఎట్లా వేసినా కూడా ఎటువంటి స్క్రాచెస్ పడడం కానీ ఎటువంటి డ్యామేజ్ రావడం కానీ ఇక్కడ లేదు. మీరు క్లారిటీగా చూడొచ్చు ఇక్కడ మన ఏదైతే ఉందో ఈ నేమ్ బ్యాడ్జ్ని. ఓకే, స్టెయిన్లెస్ స్టీల్ ఇప్పటివరకు ఎవరు తీసుకెళ్ళలేదు. చాలా బ్యూటిఫుల్ క్వాలిటీ. ఇక్కడ మీరు చేసిన వెంటనే దీన్ని ఏం చేయాలంటే మనం ఇలా మ్యాగ్నెట్ ఇస్తాము. స్టెయిన్లెస్ స్టీల్ మ్యాగ్నెట్, ఇది కూడా చాలా హై క్వాలిటీ మ్యాగ్నెట్ అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఇలా 2 ఇచ్చాం కదా, దీనిపైన మనం ఏం చేస్తున్నామంటే ఈ లేయర్ రిమూవ్ చేస్తున్నాం. ఇక్కడ ఈ లేయర్ రిమూవ్ చేసేసి ఎగ్జాక్ట్లీ ఇక్కడ మిడిల్ ఏదైతే ప్లేస్ ఉందో ఎగ్జాక్ట్లీ మిడిల్లో మనం ఇలా స్టిక్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, అయిపోయింది. చేసిన వెంటనే దీన్ని ఎలా యూజ్ చేయాలి అంటే కనుక ఇప్పుడు చూడండి, ఇది ఏదైతే మ్యాగ్నెట్ ఉందో మ్యాగ్నెట్ ఇలా లోపల సైడ్ మనం అరేంజ్ చేయాల్సి ఉంటుంది, ఫ్రంట్ సైడ్ ఇది ఇలా పెట్టాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు చూడండి, మనకు స్టెయిన్లెస్ స్టీల్ బ్యాడ్జ్ తయారైపోయింది. ఇక్కడ మీకు ది బెస్ట్ వేలో మీకు ఎనీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ ఏదైనా కానీ, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ కానీ, కార్పొరేట్ సెక్టర్స్ కానీ, లేకపోతే దీనికి ఎటువంటి కంపెనీ అయినా ఇవాళ రేపట్లో నేమ్ బ్యాడ్జ్ ఇది ఏదైతే ఉందో చాలా బెస్ట్ వేలో టాప్ క్వాలిటీలోనే వేయాలని చూస్తారు. ఇంత బెస్ట్ క్వాలిటీ మీకు చాలా రీజనబుల్ ప్రైస్లో దొరుకుతుంది. ఎందుకంటే కనుక మేము స్వయంగా మేకింగ్ చేయించి చాలా బెస్ట్ రీజనబుల్ ప్రైస్లో మేము ముందుకు తీసుకొచ్చాము. యాక్చువల్లీ మేము ఓపెన్గా చెప్తున్నాము, ఓన్లీ ఈ మ్యాగ్నెట్, స్టెయిన్లెస్ స్టీల్ మ్యాగ్నెట్ అనేది మీరు కొనాలన్నా కూడా అసలు చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది. బట్ మేము నేమ్ బ్యాడ్స్తో సహా మ్యాగ్నెట్ టోటల్ సెటప్ చాలా బెస్ట్ ప్రైస్లో మీకు ఇస్తున్నాము. దీనికి సంబంధించిన ప్రైస్ ఎంత పడుతుంది ఏంటిది టోటల్ డీటెయిల్స్ మీకు కావాలంటే యాజ్ పర్ ద క్వాంటిటీ విల్ గివ్ ద బెస్ట్ ప్రైస్ అనమాట. కింద డిస్క్రిప్షన్లో కానీ పైన స్క్రీన్ మీద కానీ నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఎవరికి కావాలన్నా డెఫినెట్గా మీరు కాంటాక్ట్ అవ్వండి. లేదు ఏదైనా కంపెనీ వాళ్ళకు కావాల్సి బల్క్ ఆర్డర్ ఏదైనా ఉన్నా కూడా డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ది బెస్ట్ వేలో మీకు అందరికీ పర్ఫెక్ట్గా సాటిస్ఫై అయ్యే విధంగా మేము మీకు ముందుకు తీసుకొస్తాం ప్రోడక్ట్స్ కూడా. మరొకసారి చెప్తున్నాను, లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, తర్వాత కామెంట్ చేసిన వారికి, అందరికీ మాకు ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతూ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.